లో ప్రక్షాళన చేయాలా అనేది కూడా తెలుస్తుందండి. ఏమిటంటే బోర్డులో బోర్డుల లాభాపేక్షతోనే సమస్యలన్నీ, భక్తిభావం లేని స్వార్థపరులతోనే తలనొప్పులు, డబ్బుపై ఆశ లేని స్వామి భక్తులకే చోటుండాలి, పూర్తికాలం రాజకీయ నేతలతోనే అసలు సమస్య, కీలక విభాగాలకు నిపుణులే అధికారులుగా ఉండాలి, కొనుగోలు నియంత్రణ పర్యవేక్షణపై పూర్తి నిఘా, బలమైన ఫిర్యాదులు పరిష్కార వ్యవస్థ ఏర్పాటు, ఆర్థిక సలహాదారు చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్లను బయట నుంచి పంపించాలి, సర్కార్కు కమిటీలు సిఫారసులు సారమిదే. అఖిలాండ కోటి నాయకుడు తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలేమిటో తెలిసిపోయింది. భక్తిభావం ఉండాల్సిన చోట స్వలాభం, స్వార్థం, పక్షపాతం తాండవిస్తూ ఆలయ ఆచారాలను మంటగలుపుతున్నాయని నిర్ధారణ అయింది. తిరుమలేశుడి పాదపద్మాల చేత భక్తిభావంతో పనిచేస్తూ ధర్మకర్తలుగా నిస్వార్థంగా మెలగాలి.